నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఏపీలో మనకి ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జనసేన వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాము. సో జనసేనలో మనం చూసుకున్నట్టయితే మేనిఫెస్టో అనేది వేరే ఉంది, మరి టీడీపీ మేనిఫెస్టో వేరే ఉంది. మరి ప్రజలు ఎవరిని నమ్ముతారు? ప్రజలు ఎవరు నమ్ముతారో వాళ్ళకే తెలియదు. లాస్ట్ టైం కూడా అట్లనే చూసినాం. ఏదో చేద్దాం అనుకుని ఏదేదో అయిపోయింది. ఇక పబ్లిక్ ఎట్లా చేస్తే అట్లా ఉంటుంది అంతే. ఎవరు మంచిగా కూడా ఏం లేదు. లాస్ట్ ప్రజలు వచ్చి ఏం చెప్తారో వాళ్ళకే తెలుస్తుంది అంతే. అంటే జనసేన టీడీపీ పొత్తు గురించి ఏం చెప్తున్నారు? తెలియదు, మనకి ఎక్కువ రాజకీయం గురించి తెలియదు. జనసేన వస్తే బాగుంటుందని. అంటే ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా, మరి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉంటుందా? మరి సీఎంకి ఇస్తే బాగుంటుంది. పొత్తులో వస్తుంది కదా, సీఎం ఇస్తే ఓకే, లేకపోతే ఇంకా సో ఒక ఎమ్మెల్యేగానే గెలవలేకపోయిన అతను మరి సీఎంగా ఎలా గెలుస్తాడు అనుకోవచ్చు? చూద్దాం ముందు ముందు. అంటే మీరు ఏం చేస్తాడు, ఏం అభివృద్ధి చేస్తారని మీరు భావిస్తున్నారు? అంటే కొత్తగా వచ్చింది కదా, అవకాశం ఇస్తే ఏం చేస్తారో అంటే కొన్ని డెవలప్మెంట్ గురించి కొన్ని సభలలో మాట్లాడడం జరిగింది. సో అవిట్లా ఎంతవరకు నిజం ఉంది అనుకోవచ్చు? అంటే వాలంటీర్ల సిస్టమ్ గురించి కానీ. సార్, వన్ వర్డ్లో ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరండి? జనసేన వస్తే బాగుంటుంది. జనసేన, పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.